విక్టరీ వెంకటేష్ ఆ మధ్య సైంధవ్ అంటూ యాక్షన్ మూవీ చేశాడు. పైగా అది వెంకీ 75వ సినిమా. శైలేష్ కోలను దీనికి డైరెక్టర్. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంకీ ప్లాన్ మార్చాడు. యాక్షన్ సినిమాలు పక్కన పెట్టేసి తనకు ఎంతగానో కలిసొచ్చిన కామెడీ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా చేయడం వల్లనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నాడు. తాజాగా వెంకీ వినాయక్ కాంబో సెట్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఇది నిజమేనా? పదండి తెలుసుకుందాం. చిరు అనిల్ కాంబో మూవీలో వెంకీ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. పైకి ఇది గెస్ట్ రోల్ అయినప్పటికీ ఈ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఇక వెంకీ సోలో హీరోగా నటించే మూవీ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై చిన్నబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈ 2 సినిమాలు ప్రజెంట్ వెంకీ చేస్తున్నారు. అయితే వెంకీతో సినిమా చేయడానికి వినాయక్ ఓ కథ రెడీ చేశారని టాక్. వినాయక్ గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్నారు. చిరంజీవితో ఆ మధ్య సినిమా చేయాలని కథపై కసరత్తు చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వెంకీ కోసం అదిరిపోయే కథ రెడీ చేశారని, ఈ కాంబో మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. గతంలో వెంకీ వినాయక్ కలిసి లక్ష్మి అనే సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. మళ్ళీ ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదిరిందని ప్రచారం జరుగుతుంది. మరి ఇదే కనుక నిజమైతే ఈసారి వెంకీని ఎలా చూపిస్తారో చూడాలి.